దువ్వాడ శ్రీనివాస్ గారు ఏమి 3 years కిడ్ కాదు. ఒక 50 years యంగ్ మ్యాన్ తను. ఒక 50 years యంగ్ మ్యాన్ తను. నాకే వినడానికి అసహ్యంగా ఉంది. అది సిచ్యువేషన్స్ అన్ని కుదిరితే దారి తీయచ్చు. ఫ్రెండ్షిప్ ఎక్కడ దారితీస్తుందో తెలియదు తర్వాత. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? అర్జెకించేశారా? అపాసం చేయకుండా ఉందామని నిన్నటి వరకు చాలా గుట్టుగా బ్రతికాం. పెద్ద ప్లానింగ్. దాన్ని రోడ్డు మీదకి వాణి గారు ఆవిడ పిల్లలు ఇచ్చారు. మాదిరి గడప గడపకి వచ్చేది మీకోసం. మోస్ట్లీ నాకు నీ స్మైల్ చాలా ఇష్టం. నవ్వితే బాగుంటావు. చాలా చాలా హ్యాండ్సమ్. ఫ్రెండ్ అయితే ఇలాంటి ఇంకొకసారి ఆడబిడ్డల గురించి ఏం మాట్లాడినా పోగులు పెడతా. కానీ మా తల్లిదండ్రులు నాకు అలా సంస్కారం నేర్పించలేదు. నేను రోడ్డుపై ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో ఆయన వచ్చి నాకు ఆదరించారు. ఆయనతో ఉంటున్నాను అని చెప్తున్నారు. అమ్మాయి చెప్పిన విషయం నిజం. తోటి మహిళని సాటి మహిళని సపోర్ట్ చేసుకోకపోతే ఇంకెవరు సపోర్ట్ చేసుకోండి. చూడండి అక్కడ ఏముందో. లేడీతో వేరే అబ్బాయిలతో ఇల్లీగల్ అఫైర్స్ పెట్టేసి ఫ్రెండ్ అని చెప్పాను కదా. కన్న బిడ్డల్ని నన్ను మా చెల్లిని ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? మీరు ఒంటరి అయిపోవడం వల్ల అతను నాకంటూ ఒక తోడుగా ఒక ఫ్రెండ్ గా ఉన్నారు. బాడీ పెరిగిందే గానీ లోపల ఏం లేదు. దీన్ని మీరు ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అని ఇల్లీగల్ కాంటాక్ట్స్ అని అనాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. జగన్ గారిని అడుగుతున్నాను. జగన్ మామయ్య ఇప్పుడు ఫ్యామిలీనే చూసుకొని అతను ప్రజలు నేను చూసుకుంటాడు. తలుపులు బద్దలు కొట్టుకుని మరి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహంతో ఊగిపోయారు. మీరు కట్టుకున్న భార్య, మీలో సగమైన మీ భార్య మీకు పద్ధతిగా లేదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇంకా మీరు ఎలా గెలుస్తారని ఇక ప్రజలు ఓట్లు ఎందుకు వేస్తారు మీకు నాకు అర్థం కాదు. లక్ష్య పెట్టుకుని తన పోటీకి సపోర్ట్ చేయలేదు. లక్ష్య పెట్టుకుని తన పోటీకి సపోర్ట్ చేయలేదు. చూడండి అక్కడ ఏముందో. దువ్వాడ శ్రీనివాస్ ఆయన ఇంట్లోకి రానివ్వట్లేదు. మాధవితో పాటు అక్కడే ఉన్నారు ఆయన. దువ్వాడ శ్రీను ఆయన బయటికి రావాలంటూ కూతురు అలాగే భార్య శ్రీవాణి బయట నిల్చుని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. తలుపులు బద్దలు కొట్టుకుని మరి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహంతో ఊగిపోయారు. సపోర్ట్ చేయకపోవడం జరిగింది. మీరు టెక్కలిలో మీరు నివాసానికి ఇంకొక ఇల్లు ఎందుకు కట్టుకున్నారు? కట్టుకున్నాను, వేరే కొంటున్నాను. కట్టుకున్నాను, వేరే కొంటున్నాను. అది ఏంటది? మరి ఎవరుంటారు నాకు? మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. మీ తమ్ముళ్ళు మీ వెంట లేదు. మీరు కట్టుకున్న భార్య, మీలో సగమైన మీ భార్య మీకు పద్ధతిగా లేదు. మీరు ఎలా గెలుస్తారు? మీ తమ్ముళ్ళు మీ వెంట లేరు. మీరు కట్టుకున్న భార్య, మీలో సగమైన మీ భార్య మీకు పద్ధతిగా లేదు. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. లేరు. ఎందుకు లేరు? ఇది ఈ డిస్ప్యూట్స్ చాలా తారస్థాయికి వెళ్ళాయి. కరెక్ట్ గా చెప్పకపోతే బుర్ర పుచ్చకాయలా పెరిగిపోతుంది. సరిగ్గా చెప్పు. నేను ఒక ఆమెకు దగ్గరయ్యాను. నేను చెబుతున్నా, ఓపెన్ గా చెప్తున్నా. భయం
అదే మీకు గట్సగా ఒప్పుకుంటున్నాను నేను. భయమే ఉంది. మీకు లెక్క చాలా పీక్స్ పోయింది. ఆఖరికి మేము ఎవరి దారి వాళ్ళు చూసుకునే పరిస్థితికి వచ్చేసాం. ఇందులో రాసి ఉంది. కేవలం రాజకీయ విభేదాలేనా, లేదు. పదవి కాంక్షలేనా? మా ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. మా భర్తను గెలిపించాడని అడగాల్సింది పోయి ఆమె రెబల్ గా మీపై బరిలోకి దిగుతామన్నారు కదా. మనిషికి ముందు ఆకలి వేస్తుంది. అరే అరే షూటింగ్ ఆపండిరా, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి. కథ చెప్తాడు రవి, చెప్పు నువ్వు కథ చెప్పు, వినండిరా మీరందరూ వినండి. మనిషికి ముందు ఆకలి వేస్తుంది. ఆకలి తీరిన తర్వాత మంచి సౌకర్యం కలిగినటువంటి రూమ్ ఉంటే బాగున్నా అనిపిస్తుంది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. బిల్డింగ్ అయిన తర్వాత అధికారం ఉంటే బాగున్నా అని అనిపిస్తుంది. కలియుగం. మీరు మారరా, దీన్ని హత్యలు చేయడం తప్పే కాదు. పవన్ కళ్యాణ్ అంటే పీకే, పీకే అంటే పిచ్చి నా కొడక. ఒక సవాలు చెప్తున్నాను. నా కొడక దమ్ముంటే రింగులోకి నువ్వు నేనే అర్థం. ఒక్క దెబ్బకు నాకు అవుట్ చేసి పడేస్తున్నా అని చెప్పండి. నా కొడక దమ్ముంటే రింగులోకి నువ్వు నేనే అర్థం. ఒక్క దెబ్బకు నాకు అవుట్ చేసి పడేస్తున్నా అని చెప్పండి. అలగడం మొదలు పెడితే ఏ పార్టీ ఏదో మీ పెళ్ళాలో కూడా తెలియదు నా కొడకల్లారా. ముగ్గురు నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు. కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం చూడండి అక్కడ ఏముందో. ఆయనతో ఉంటున్నాను అని చెప్పి చెప్తున్నారు. అమ్మాయి చెప్పిన విషయం నిజమే. దెబ్బకు నాకు అవుట్ చేసుకోవడం పడేస్తాను. ఎవరికల్లా నీ పిచ్చిన కొడుకులు చూస్తుంటారు. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. దయచేసి వీరిని ప్లీజ్ వీ హావ్ టు పెనలైజ్ దెం సార్. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి దమ్ముందా రింగులో పోతామా? చూపించండిరా, వదిలేయకండిరా బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. దమ్ముందా రింగులో పోతామా? నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. బ్రెయిన్లెస్ ఫెలో నువ్వు 2008లో ఉంచున్నావు. 2014 వరకు ఏం పీక్కావు? అందరూ నేను వస్తాను. అక్కడే వస్తాను. దమ్ముంటే నువ్వు నాకు కొట్టేస్తావో నేను నీకు కొడతానో చూద్దాం. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.